దేశ ప్రజాస్వామ్యానికి రక్షణ కవచం, రాజ్యాంగ నిర్మాణానికి సారథ్యం, కోట్లాది బడుగు బలహీన వర్గాల బలం, యువత భవిష్యత్తుకు ఆశాకిరణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తిదాయకమని ఎంపీపీ ఏవి బ్రహ్మానందరెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు వల్లేటి ఢిల్లీ భానుకుమార్ రెడ్డి పేర్కొన్నారు. కుల, మత, ప్రాంత సంకుచితత్వాలను దాటి మహోన్నతమైన వ్యక్తిత్వం ఆయన సొంతమని తెలిపారు. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటూ నివాళులర్పించారు. ఆదివారం మండల కేంద్రం కూడలిలోనున్న రాజ్యాంగ నిర్మాణ సారథికి 133వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి వారు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన సేవలను స్మరించుకున్నారు. కేక్ కట్ చేసి పార్టీ కార్యకర్తలకు తినిపించారు. అనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా, రాజకీయవేత్తగా, సామాజిక సంస్కర్తగా డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ ఎనలేని సేవ చేశారని కొనియాడారు. అంతకంటే మిన్నగా చరిత్ర ఉన్నంతకాలం రాజ్యాంగ నిర్మాతగా ఆయన పేరు పదిలంగా ఉంటుందని అన్నారు. కుల, మత రహిత ఆధునిక భారతావని కోసం అంబేద్కర్ తన జీవితకాలం పోరాటం చేశారని గుర్తు చేశారు. ప్రజలందరి ఆశీస్సులు సీఎం జగన్మోహన్ రెడ్డి పట్ల ఉండాలని కోరారు. అలాగే ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరును మండల కేంద్రంలో నడిబొడ్డున ఉన్న కూడలిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడలిగా నామకరణం చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మండల వైఎస్ఆర్సీపీ నాయకులు, ఎస్సీ నాయకులు నెల్లేపల్లి వెంకటేష్, ఆర్ చంద్రబాబు, పోటూరు శేఖర్, బాదూరు బాల, ఎద్దుల రాజేష్, ఓరిగంటి వెంకటరమణ, పుష్పకాంత్ రెడ్డి, మురళీకృష్ణ, మురళీ నరేష్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. కేక్ కట్ చేయడం మరియు అంబేద్కర్ విగ్రహానికి భారీ పూలమాల వేసి హారతులిచ్చి కర్పూర హారతులిచ్చి కట్టడం జరిగింది. దీనిని ఈరోజు దేశమంతా కూడా అంబేద్కర్ జయంతిని జరుపుకోవడం చాలా సంతోషదాయకం. ఆయన పెట్టిన రాజ్యాంగాన్ని మన దేశానికి ఎంతో ఉపయోగపడుతున్న దానికి గర్వపడుతున్నాము. కాబట్టి అందరూ కలిసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయాల్సిందిగా మన రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారి 133వ జన్మదిన సందర్భంగా రామచంద్రాపురం మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. కేక్ కట్ చేయడం మరియు అంబేద్కర్ విగ్రహానికి భారీ పూలమాల వేసి హారతులిచ్చి కర్పూర హారతులిచ్చి కట్టడం జరిగింది. దీనిని ఈరోజు దేశమంతా కూడా అంబేద్కర్ జయంతిని జరుపుకోవడం చాలా సంతోషదాయకం. ఆయన పెట్టిన రాజ్యాంగాన్ని మన దేశానికి ఎంతో ఉపయోగపడుతున్న దానికి గర్వపడుతున్నాము. కాబట్టి అందరూ కలిసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాను.